ఏదైతే ప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాలని పంట నష్టం మొన్న అంచనా వేశారు. చంద్రబాబు గారు కూడా చెప్పారు పరిహారం ఎంతెంత ఇస్తారు ఏ ఏ పంటలకు అన్నటువంటిది. అయితే ఇప్పుడు అది తుది అంచనాల్లోకి వచ్చిన 2.88 లక్షల ఎకరాలకు పరిమితం చేసేశారు. తొలుత 2.72 లక్షల మంది రైతులు నష్టపోయినట్టు అంచనా వేసి చివరికి 1.86 లక్షల మంది రైతులకే పరిమితం చేశారంటూ సాక్షి ఇవాళ ఒక ఐటెం హైలైట్ చేసింది. 51 లక్షల ఎకరాల్లో ఉద్యాన పట్టు పంటలు ముంపుకు గురైతే 3.08 లక్షల మంది రైతులకి 408 కోట్లు పంట నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. అత్యధికంగా 4.29 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపుకు గురైతే 2.16 లక్షల మంది రైతులకి 291.74 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా. కానీ వాస్తవానికి కనీవిని ఎరుగని రీతిలో ఎంతకంటే ఎక్కువే పంట నష్టం జరిగింది. ముంపు తీరు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రంగంలోకి దిగిన పంట నష్టం అంచనా బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు తుది అంచనాలు రూపొందించినాయి. చివరికి 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, ఆ మేరకు 1.86 లక్షల మంది రైతులకి 278 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని లెక్క చెప్పినాయి అంటూ రైతులకు అన్యాయం జరిగిందని రాసుకొచ్చింది సాక్షి.